అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇనుము సిమెంటు వాడలేదు. దీనికి కారణం ఏమిటంటే, ఒకవేళ పెద్ద భూకంపం వచ్చినా ఈ ఆలయం తట్టుకొని నిలబడే విధంగా దీని నిర్మాణంలో ఇనుముకు బదులుగా రాయిని ఉపయోగించారు. ఎందుకంటే ఇనుముకు తుప్పు పడుతుంది, కానీ రాయికి ఎప్పటికీ తుప్పు పట్టదు. ఇక ఈ రాయి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ రాయికి ఒక గాడి ఉంటుంది. ఆ గాడిలో రోల్డ్ కంపాక్ట్ అని పిలువబడే కాంక్రీట్ ని ఉపయోగించారు. రాయికి మధ్య ఉన్న ఈ కాంక్రీట్ ఆరిన తరువాత మరొక రాయిలాగా మారిపోతుంది. ఇలా ఈ పద్ధతిలోని రామ మందిరంలో ఉండే 3 అంతస్తులు, 5 మండపాలు, 392 స్తంభాలు, 44 ద్వారాలతో 57,400 చదరపు విస్తీర్ణంలో దాదాపు 161 అడుగుల ఎత్తులో ఆలయ నిర్మాణం జరిగింది. ఇక దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆలయం 12 గంటలు తెరిచి ఉంటే 75,000 మంది సులభంగా కేవలం ఒక్కొక్క నిమిషంలోనే శ్రీరాముని దర్శన భాగ్యం పొందవచ్చు. మరొక ముఖ్య విషయం, ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుండి 1 రూపాయి కూడా తీసుకోలేదు. మొత్తం రామ